ఇవాళ పొద్దున ఆంధ్రభూమి చూసాకే నాకు విషయం తెలిసింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. కల్పన అంటే నేనే. ఏంటి విషయం? మ్యాగజైన్ లో న్యూస్ చూశాను. ఆంధ్రభూమి మ్యాట్రా. అబ్బబ్బా, లేచిన దగ్గర నుంచి ఎంతమంది, ఒకటే ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, బొకేస్, ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్. ఇందుకే ఇన్ని రోజులు బయటికి చెప్పలేదు. తెగ తినేస్తున్నారమ్మా. యాక్చువల్లీ మొట్టమొదట నేను తన్ని బాంబే ఎయిర్పోర్ట్ లోనే చూశాను. నా వైపే చూస్తూ ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే నా పక్క సీటు. తనే సంజయ్ రామస్వామి అని అప్పుడు నాకు తెలీదు. హాయ్ అని పిలిచాడు. నేను హాయ్ అని చెప్పాను. మాట్లాడుతున్నాడు. వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చే వరకు నాన్ స్టాప్ గా మాట్లాడాడు. అప్పుడే ఐ లవ్ యు అనేసాడు. నేను ఒప్పుకొని పొమ్మన్నాను. తన మనుషుల్ని పంపించి ఒకటే గొడవ. సరే ఓకే అన్నాను. బుక్కులో న్యూస్ వచ్చిందిగా, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఎంతమంది రికమెండేషన్ కోసం వస్తున్నారు. అవును, నువ్వు ఈ యాడ్కేగా వచ్చావు. ఈ యాడ్ లో యాక్ట్ చేయడానికేగా కోటేసుకొచ్చా. నువ్వు సెలెక్ట్ అయ్యావా? నన్ను రికమెండ్ చేయమంటావా? లుక్, అద్దె కొట్టు తగిలించుకుని వస్తే గ్వాలియర్ షూటింగ్ కి పిలుస్తారని ఎక్స్పెక్ట్ చేయకూడదమ్మా. స్వస్తి కావుదాం, చిక్ చిక్ సేమియా అని ఏదొచ్చినా చెయ్యాలి. ఓకేనా?